ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఎల్లమ్మ టీజర్ లో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ నాకు కనపడింది. అది తెలిసాక అసలు ఈ ఎల్లమ్మ జాతరలో మనకి ఎల్లమ్మ కథ చెప్తూ ఉంటారు కదా, ఆ కథ విన్నాక టీజర్ చూశాను. అసలు వేణు ఎల్దండి గారు ఎల్లమ్మ టీజర్ లో పెట్టిన ఇంపార్టెంట్ డీటెయిలింగ్ ఏంటి, అది తెలుసుకోకముందు మనం ఎల్లమ్మ కథ తెలుసుకోవాలి. ఈ కథ నేను జాతరలో ఎన్నోసార్లు విన్నా గానీ ఈసారి విన్న వర్షన్ మీకు ఖచ్చితంగా తెలియాలి అని అనిపించింది. సినిమా చూడకముందు మీరు ఈ కథ తెలుసుకునే వెళ్ళాలి. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ చేసిన కల్కి మూవీ చూసారు కదా, అందులో ఎలా అయితే అశ్వత్థామ బతికి ఉన్నారో అలానే పరశురాముడు కూడా బతికే ఉన్నారు. అమరత్వం ఉన్న వాళ్ళలో వీరు కూడా ఒకరు. అయితే ఈ పరశురాముడు మన విష్ణు అవతారమే. పరశురాముడికి ఎల్లమ్మ కథకి లింక్ ఏంటి అని మీరు అడగొచ్చు. దీనికి ముందు మీకు పరశురాముడు బలం ఏంటో తెలియాలి. పరశురాముడి కోపం ఎటువంటిదో ఈ పాటికే మీరు వినే ఉంటారు. ఆయన గొడ్డలితో యుద్ధం చేస్తారు. ఈయన రాజుల్ని అంతం చేయాలి అని శబదం పెట్టుకున్నారు అని అందరికీ తెలిసిందే. అయితే పరశురాముడంతటి వారు జన్మించింది ఎవరి కడుపునో తెలుసా? జమదాగ్ని మరియు రేణుకా తల్లికి కలిగిన సంతానం. అసలు కథ మొదలైంది ఇక్కడే. అయితే జమదాగ్ని వారు రోజు పూజలు చేస్తూ ఉండేవారు. కానీ ఆ పూజకి నీరు మాత్రం పతివ్రతగా అందరూ కొలిచే ఆయన భార్య రేణుకాదేవి గారు తెచ్చేవారు. ఆమెకి కూడా కొన్ని శక్తులు గలవు. జానపదం ప్రకారం ఆమె నదికి వెళ్లి అక్కడ ఒడ్డున ఉన్న ఇసుకతో కుండను తయారు చేసేవారు. అది కూడా ఆమె శక్తిని వాడి ఇసుక రేణువులను ఆమె శక్తితో అతుక్కునేలా చేసేవాళ్ళు. అందుకే ఆ కుండలో నీరు కిందకి పడేవి కాదు. మామూలుగా కుండని తల మీద పెట్టాలంటే తాడు పెడతారు కదా, కానీ అమ్మవారు పాము తల మీద చుట్టుకుంటే అప్పుడు కుండని తల మీద పెట్టుకుని వెళ్లేవారు. అయితే ఒకనాడు ఈ ప్రక్రియకి భంగం కలిగే పని జరిగింది. ఒక రోజు చిత్రరథుడు అనే రాజు అక్కడ తన భార్యలతో నీటిలో ఉండగా వాళ్ళ అలికిడి విని అటువైపు దృష్టి మళ్లిస్తారు. వెంటనే మళ్లీ సద్దు మణుగుకొని ఆమె తలపెట్టిన కార్యం పూర్తి చేయడానికి ముందుకు వెళ్తారు. అక్కడ ఉన్న రాజు దాంపత్య జీవితం గురించి ఆలోచించారు కనుక రేణుకాదేవి శక్తులు పోతాయి. నీళ్లను పట్టుకునే ఇసుక రేణువులు విడిపోతాయి. నీళ్లు పడిపోవడమే కాదు, ఆ బరువు మోయటకు వచ్చిన పాము కూడా విడిచి వెళ్లిపోతుంది. ఒక్క తప్పిదం జరిగినా పూజ ఇలా ఆగిపోతుంది. అయితే ఇంటికి మళ్లీ పూజకి నీళ్లు పట్టుకొని వెళ్లాలన్నా ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎందుకంటే జమదాగ్ని వారు మహాముని. ఆయనకి ఉన్న దివ్య దృష్టితో జరిగింది తెలిసిపోతుంది. అందుకే రేణుకాదేవి వారు ఋషులను వేడుకొని ప్రాయశ్చిత్తం తెలుసుకుంటారు. అయితే నది ఒడ్డున మునిగి ఆ పరమశివుడికి పూజ చేసి సమీపంలో ఉండే పల్లెలో బియ్యం యాచించమంటారు. అమ్మవారు జోగివాడు బియ్యం యాచిస్తారు. అందుకే ఇప్పుడు కూడా మనం గుడి దగ్గర అలానే ప్రక్రియ చేస్తూ ఉంటాం. అలా 3వ రోజు యాచించాక వచ్చిన సగం బియ్యం అక్కడ ఉన్న ఋషులకి ఇస్తారు. మిగతా సగాన్ని బెల్లం వేసుకొని వండుకొని తినమని అంటారు. మరుపటి రోజు వెళ్ళమని అంటారు. అయినా కూడా జమదాగ్ని కోపం పూర్తిగా తగ్గదు అని ముందే హెచ్చరిస్తారు. కానీ ఏదో ఒక ఉపశమనం వస్తుంది అని చెప్తారు. అలా 4వ రోజు ఇంటికి వెళ్లిన రేణుకాదేవిని చూడగానే జమదగ్ని వారికి ఏమైందో దివ్య దృష్టి వలన తెలిసిపోతుంది. జమదాగ్ని వారు కోపంలో తన కుమారులని పిలుస్తారు. అతనికి 5గురు కుమారులు. వారిలో ఆఖరి వారే దశావతారాల్లో ఒకరైన పరశురాముల వారు. వేరే వారి దాంపత్య జీవితం గురించి ఆలోచించి పాపం చేసినందుకు ఆమె తల్ల నరకమని అలా ప్రథమ కుమారుడికి చెప్తారు. అయితే తల్లిని చంపడం మహాపాపం. అటువంటి దుస్సాహసానికి ఓడికట్టడానికి సిద్ధంగా లేను అని అంటారు. జమదాగ్ని అతన్ని శిలగా మార్చేస్తారు. అయితే మిగతా వారు కూడా అలానే చేయలేమని అనగానే వాళ్ళని రాతిశిలగా మార్చేస్తారు. ఇంతటి ఆగ్రహంలో ఉన్నప్పుడు పరశురాముల వారిని పిలుస్తారు. ఏంటి ఎందుకు అనేది చెప్పరు. తన తల్లి యొక్క తలను నరకమని అంటారు. ఇక్కడ పరశురాముల వారు ఏమీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన ఆలోచించి ఇంతటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది అని అనుకుంటారు. ఇంతటి మహాముని, పైగా తండ్రి మాట అని చెప్పి తండ్రి చెప్పిన మాటని ఆచరించడానికి వెళ్తారు. తన గండ్రగొడ్డలితో తల్లిని నరకడానికి వెళ్తారు. రేణుకాదేవి తన పరిస్థితిని చెప్పిన కోపగ్రస్తులు అయినా జమదాగ్ని వారు వినే పరిస్థితిలో లేరు అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తల్లిని వెతుక్కుంటూ పరశురాముల వారు వెనకపడుతూ ఉంటారు. అలా బల్కంపేట్ అంటే ఇప్పుడు మనం కొలిచే ఎల్లమ్మ వారు ఉండే చోటికి వెళ్తారు అని జానపదం ప్రకారం ఉంటుంది. అయితే ఇక్కడ రేణుకాదేవిలానే ఉండే ఎల్లమ్మ తల్లి నది ఒడ్డున ఉంటారు. ఆమెని వెనుక నుండి చూసిన పరశురాముల వారు తన తల్లే అనుకుని గండ్రగొడ్డలితో తల నరికేస్తారు. కానీ చూస్తే అక్కడ పడి ఉన్నది రేణుకాదేవి కాదు. తండ్రి మాట నెరవేరలేదు అని మళ్ళీ అదే కంగారులో రేణుకాదేవి వారిని వెతికి ఆమె శిరస్సుని కూడా ఖండిస్తారు. వింటుంటేనే బాధేస్తుంది కదా. అయితే ఇందాక జోగి చేసినప్పుడు ఉపశమనం ఉంటుంది అని అన్నాం కదా, తర్వాత జరిగేది అదే. ఇలా తను చెప్పిన పని చేశా అని తండ్రికి చెప్తారు పరశురాముల వారు. అయితే తండ్రి మాట జవదాటినందుకు ఆయనకి వరాలు ఇస్తారు.
మొదటి వరంగా తన అన్నలను మళ్లీ మునుపట్లా చేయమని వేడుకుంటారు పరశురాముల వారు. తన తల్లిని కూడా మళ్లీ బ్రతికించమని కోరుకుంటారు. అయితే జమదాగ్ని వారు తలను అతికించమని చెప్తారు. కానీ పరశురాముల వారు ఇక్కడ చేసిన ఒక పని వల్ల మనం ఇప్పుడు చూసే రేణుకా ఎల్లమ్మను మనం వేడుకుంటున్నాం. పరశురాముల వారు రేణుకాదేవి శరీరంకి ఎల్లమ్మ తలను అతికిస్తారు. అలా మనిషిని దేవతను ఒకే రూపంలో మనం చూసేలా దేవత మారారు. రేణుకా ఎల్లమ్మగా మారారు. రేణుకాదేవి మీద అంతటి ఆగ్రహం చూపించినందుకు చింతిస్తూ జమదగ్ని వారు అలా కోపం తెచ్చుకోను అని మాట ఇస్తారు. అలా అమ్మవారు వెలిసిన ప్రదేశం బల్కంపేట్. మన తెలంగాణలోనే కాదు, వైజాగ్ లో కూడా ఎల్లమ్మ జాతర జరుగుతుంది. అయితే ఈ కథ తెలిసింది కదా, మన మట్టి కథ ఇది. ఎల్లమ్మ టీజర్ కి ఈ కథకి నాకు కనిపించిన డీటెయిల్ చెప్పక ముందు వేణు ఎల్దండి గారి గురించి చెప్పాలి. బలగం మన మట్టి కథ. ఈ కథ ఐడియా వేణు గారికి ఎలా వచ్చిందో మీకు తెలియాలి. అది తెలిస్తే ఆయన ఎల్లమ్మకి ఏం చేయబోతున్నారో మీకు ఐడియా వస్తుంది. వేణు గారి ఫాదర్ 1999 లోనే చనిపోయారు. చావు ఇంట్లో జరిగే కథ నిజానికి తన ఇంట్లోదే. వేణు 9వ బిడ్డ. వాళ్ళ అమ్మా నాన్నలకు 9 మంది పిల్లలు. అయితే వేణు అని వాళ్ళ అమ్మగారు మార్కెట్ లో కూరగాయల వ్యాపారం చేసేవారు. ఇలా ఊర్లో పెరగడం వల్ల తరచూ అందరితో మాట్లాడుతూ సరదాగా ఉండడం వల్ల ఆయనలో ఈ కామిక్ యాంగిలే కాదు, ఆ సరౌండింగ్స్ తన ఎమోషనల్ కోర్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అలా 1999 లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అందరినీ పిలిచారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కి అందరికి 9-10 మంది పిల్లలు. అలా మొత్తం 200 మంది కజిన్స్. అందరికీ చావు చెప్పాలి కదా. అలా వచ్చిన వారికి ఏడుస్తూ మందు పోస్తూ నాన్నగారికి ఇలా అయింది అని చెప్పారు. అలా 200 మందికి చెప్పేసరికి ఏమైందో ఆయన మనసులో బాగా నాటుకుపోయింది. బలగంలో వేణుగారు చూపించిన కథ ఇదే. ఆ టైంలో కామెడీ చేస్తే మామూలుగా జనం ఒప్పుకోరు, కానీ చావు ఇంట్లో జరిగే కథని మళ్ళీ చివరాకరణ ఎమోషనల్ గా మార్చేస్తారు. అంత కామెడీలో కూడా సీరియస్ ఎమోషన్ ఉంటుంది అన్నారు వేణుగారు. అలా ఏడిపించే ఎంతో మంది కుటుంబాలని మళ్ళీ కలిపారు. ఇలా తన సొంత కథల్నే మన ముందుకు తీసుకొని వస్తున్నారు వేణుగారు. అలా మన ముందుకు తీసుకొచ్చిన మట్టి కథే ఎల్లమ్మ. చాలా హీరోస్ దగ్గరికి వెళ్లిన స్క్రిప్ట్ ఇది. బలగం లాంటి సినిమా తర్వాత వేణుగారి మీద గౌరవం పెరిగింది. అందుకే ఈ సినిమా గురించి వెయిట్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు. అయితే ఎల్లమ్మ జాతర వేణుగారికి చాలా పర్సనల్. ఎల్లమ్మ టీజర్ లో కూడా నాకు నచ్చిన విషయం కూడా అదే. ఏముంది, మేకను చూపించారు, లాస్ట్ లో డిఎస్పీని రివీల్ చేస్తూ ఒక షాట్ వేశారు, డిఎస్పీ లెవెల్ బీజియం ఇచ్చారు అని సింపుల్ గా అనేసుకుంటే మీ పొరపాటే. ఇక్కడ బలికి సిద్ధంగా ఉన్న పశువు, అలా గాలిలో వేపాకు. మన రేణుక ఎల్లమ్మ వారికి ప్రీతికరం అంటే ఇష్టమైనది. అలా ఆ తుఫాన్ లో గాలిలో ఎగురుకుంటూ పార్షి వరకు వెళ్తుంది ఆకు. అయితే ఇక్కడ మేకపోతూ జడత ఇచ్చే షాట్ ఎందుకు పెట్టారు అంటారా? అమ్మవారు ఆవహించి బలిని స్వీకరించింది అని చెప్పినట్టు. అలా వేపాకు మెరుపు పడగానే సాక్షాత్తు ఎల్లమ్మ అమ్మవారు రూపం చూస్తాం. వేపాకు అమ్మవారి బొట్టులా విజువల్ వస్తుంది. అమ్మవారి కటాక్షం పార్షికి ఉంది అని చెప్పేలా ఆ వేపాకుని దీపం మీదుగా తను కూర్చున్న నది ఒడ్డు వైపు వెళ్తూ పార్షి వేసుకున్న డప్పు మీద వాలి మనకి పార్షిని చూపిస్తారు. దీనికి ముందే పార్షిని రక్తంతో పరిగెత్తడం చూపిస్తారు. అయితే అక్కడి కళాకారులు గజ్జగడతారు అని అందరికీ తెలుసు. అలా గజ్జలతోనే కాకుండా షూస్ తో పరిగెట్టడం ఎందుకు చూపించారో మరి. కానీ ఈ కథ పార్షిది, మన మట్టి కథనే. సరిగ్గా చూస్తే పార్షి వేటుకు వాడే కత్తి కూడా అక్కడే చెట్టు కింద ఉంటుంది. అమ్మవారు కటాక్షం పార్షికి ఉంది. ఇందుకు పార్షి తలపెట్టవలసిన కార్యం ఏంటి, అమ్మవారు ఏం కోరుకుంటుంది అనేది సినిమాలోనే చూడాలి. అయితే మీకు ఎల్లమ్మ కథ మూవీలో ఉంటుందో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను, గాని ఎల్లమ్మ తల్లి కథ తెలుసుకొని ఈ సినిమా చూస్తే ఇంకా హిట్టింగ్ గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఇంతకీ నేను కూడా భవానీమాల వేస్తుంటాను. మీరు చూసారా వేణుగారు ఎంత బాగా గ్లిమ్స్ డిజైన్ చేసుకున్నారో. అమ్మవారు రిలేటెడ్ వి అక్యురేట్ గా పెట్టారు. అందుకే నది ఒడ్డున ఇంట్రో షాట్ పెట్టారు. అయితే పార్షి అనే పేరే ఎందుకు ఎంచుకున్నారంటారు? కామెంట్ చేసేయండి. వ్యాలిడ్ ఆన్సర్ అనిపిస్తే పిన్ చేస్తాం. ఆల్సో ఎల్లమ్మ తల్లి కథ జానపదం ప్రకారం ప్రచురణలో ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మేము నమ్మే జానపదంను మీ ముందుకు తీసుకొని వచ్చాం. అమ్మవారు కథల్ని అందరితో పంచుకోండి. అలానే ఎల్లమ్మ సినిమా గ్లిమ్స్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. వేణు ఎల్దండి గారు మన మట్టి కథల్ని మళ్ళీ ఇంటెన్స్ గా చెప్తున్నందుకు ఒక రకంగా హ్యాపీగా ఉంది. ఈసారి కూడా ఆయనకి అవార్డ్స్ వస్తాయని స్ట్రాంగ్ ఫీలింగ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలానే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.